దాయాదుల మ్యాచ్లో ప్లేయర్లు కరచాలం చేసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ అయింది. కొలంబోలో అసలేం జరగబోతోందని అభిమానులు ఎదురుచూశారు. మ్యాచ్కు ముందు రోజు ఈ వ్యవహారంపై మరింత ఉత్కంఠను పెంచేలా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. మ్యాచ్ సమయం వరకు వేచి చూడాలన్నాడు. దీంతో అసలు టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న చర్చ హాట్గా సాగింది. అయితే టీ20 వరల్డ్ కప్లోనూ పాక్ ఆటగాళ్లకు కరచాలను ఇచ్చేది లేదని టాస్ సమయంలోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తేల్చేశాడు. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా కరచాలను ఇచ్చుకోలేదు. ఇద్దరూ ఒకరికొకరు పరిచయం లేదన్నట్టుగానే కనిపించారు. అయితే ఆసియా కప్ నుంచే పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వటం లేదు. పెహల్గాంలో ఉగ్రదాడి, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగానే పాక్ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వటం లేదు. ఆసియా కప్లో దాయాది జట్లు 3 మ్యాచుల్లో తలపడ్డాయి. ఆ 3 మ్యాచుల్లోనూ టాస్ సమయంలో అయినా, మ్యాచ్ ముగిశాకైనా కరచాలను ఇచ్చుకోలేదు. ఆసియా కప్లో పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్కు దూరంగా ఉన్న భారత్ ఇప్పుడు కూడా తన నిర్ణయానికి కట్టుబడే ఉంది. అయితే ఆసియా కప్ సమయంలో షేక్ హ్యాండ్ ఎపిసోడ్పై పాకిస్తాన్ రచ్చ చేసింది. అయినా భారత్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నో షేకింగ్ హ్యాండ్స్ అనేది ఓ వింత చర్య అన్నాడు. భారత్ వంటి గొప్ప దేశానికి ఇలాంటి పనులు తగవన్నాడు. క్రీడా స్ఫూర్తికి కట్టుబడి ఉండాలన్నాడు. అయితే సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. జాతీయ భావాలను గౌరవించాలన్నారు. సైనికులకు సంఘీభావం తెలపడంలో తప్పులేదని సంజయ్ మంజ్రేకర్ను ట్రోల్ చేశారు. ఇక సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ఇదివరకే భారత జట్టు నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. గ్రౌండ్లో కరచాలనం చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అన్నాడు. ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం కూడా వారి హక్కు అని చెప్పుకొచ్చాడు. అసలు మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదన్నాడు. ఇలాంటి విషయాన్ని రచ్చ చేయడంలో అర్థమే ఉండదన్నాడు. ఇక షేక్ హ్యాండ్ వ్యవహారం ఎలా ఉన్నా కొలంబోలో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ తన తుది జట్టులో 2 మార్పులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. సంజు శాంసన్ బెంచ్కే పరిమితమయ్యాడు. హర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.